హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ ఇడ్లీలు. ఇడ్లీలు అంటే అందరికీ తెలుసు, కాకపోతే మిల్లెట్స్ కలిపిన ఇడ్లీలు. మన డేలో ఫస్ట్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉండాలి. మన డే బ్రేక్ఫాస్ట్ అనేది పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అందుకోసమే మనము హెల్దీగా తీసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ జొన్నలను తీసుకున్నాను, మిగతా హాఫ్ని సామలు తీసుకున్నాను. మీరు జొన్నలైనా వేసుకోవచ్చు, ఒక గ్లాస్ సామలైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను రెండింటిని కలిపి వేసుకుంటున్నాను. 2 గ్లాసుల పొట్టు మినపప్పును తీసుకున్నాను. ఒక ప్యాకెట్ ఇడ్లీ రవ్వకి 2 గ్లాసుల పొట్టు మినపప్పును తీసుకున్నాను. 1 గ్లాస్ మిల్లెట్స్. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని, వీటన్నింటిని మాష్ చేసుకొని నానబెట్టుకోవాలి మార్నింగ్. ఇంకా ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఒక ప్యాకెట్ ఇడ్లీ రవ్వని గిన్నెలో వేసుకొని బాగా వాష్ చేసి 4 o'clock ఆ టైంలో నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనకి పొట్టు మినపప్పు మార్నింగ్ నానబెట్టాం కదా, అవి బాగా నాని ఉంటాయి. చూడండి, ఇక్కడ మిల్లెట్స్ పొట్టు మినపప్పు బాగా నాని ఉన్నాయి. వాటన్నింటిని పొట్టు లేకుండా బాగా వాష్ చేసి బాగా కడిగాను. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బాగా నానిపోయాయి, పొట్టు లేకుండా బాగా వైట్గా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిపోయి ఉంది. చూడండి, ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఒక బ్యాచ్ మిక్సీ పట్టాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పొట్టుతో చేసిన ఇడ్లీలు ఎప్పటికీ కూడా హెల్దీ అండి. వాటిని పిల్లలు పెద్దలు అందరూ బాగా హెల్దీ వర్షన్లో తీసుకోవాలనేది కాన్సెప్ట్. చూడండి, ఇడ్లీ రవ్వ కూడా నానిపోయింది. అంతా మొత్తం మిక్సీ పట్టుకున్న మినపప్పులో ఇడ్లీ రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని. మన నార్మల్ ఇడ్లీ పిండిని ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. మనం జొన్నలు సామలు వేసామన్నా అనేది కూడా ఎవరు గుర్తించలేరు. నైట్ పిండిని బాగా కలుపుకొని మూత పెట్టేసాము. మార్నింగ్ అంతా చూడండి ఎలా ఫర్మెంట్ అయ్యిందో, పైకి పొంగుతూ వచ్చింది. చూడండి, నార్మల్ ఇడ్లీ పిండి ఎలా ఉందో అలాగనే వస్తుంది ఇది కూడా, కాకపోతే హెల్దీ వర్షన్లో చేస్తున్నాను. చూడండి, బాగా పొంగిన ఇడ్లీ పిండిని కొంచెం పక్కకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్, రుచికి తగినట్టుగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా. చూడండి, వంట సోడా వేసిన తర్వాత వంట సోడాలో కొన్ని వాటర్ వేసుకోవాలి. అప్పుడైతేనే ఇడ్లీలు బాగా పొంగుతూ వస్తాయి. హెల్దీ వర్షన్ ఇడ్లీలు కాబట్టి ఇంకాస్త హెల్దీ కావడానికి ఇక్కడ క్యారెట్ తురుమును వేస్తున్నాను. పిల్లలు పచ్చి క్యారెట్ని ఇష్టపడరు కదా, పైగా క్యారెట్ కళ్ళకు మంచిది, అందుకు క్యారెట్ తురుమును వేస్తున్నాను. చూడండి, క్యారెట్ తురుము అంతా తురుముకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంకా నార్మల్ ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలానే, కాకపోతే మిల్లెట్స్ కలిపిన ఇడ్లీలు. వాటర్ వేడయ్యే లోపల ఇక్కడ ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. చూడండి, ఇడ్లీ ప్లేట్లలో ఇలా వేసుకోవాలి. నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ కానీ పట్టించనండి. వాటర్లో వాష్ చేసి ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండిని వేస్తాను. ఇలా అన్ని ప్లేట్లకు ఇడ్లీ పిండిని వేసేసాను. వాటర్ మరిగిన ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్లను అన్నింటినీ పెట్టేసుకోవాలి. ఇడ్లీలను ఎప్పుడూ కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 15 minutes 20 minutes పెడితేనే అప్పుడు ఇడ్లీలు బాగా పొంగుతూ వస్తాయి. చూడండి, ఇలా పెట్టేశాను.
ఇంకా 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇడ్లీలు పైకి పొంగుతూ ఎలా వచ్చాయో. మనము జొన్నలు సామలు వేసాం కదా, అవి వేసినా కూడా ఇలా పొంగుతూ వస్తాయి. నార్మల్ ఇడ్లీలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మనం జొన్నలు సామలు వేసామన్నా డౌట్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రాదు. నేను ఇక్కడ ఇడ్లీలలోకి పల్లీల చట్నీని చేశాను. ఈ హెల్దీ వర్షన్ ఇడ్లీలను మీ పిల్లలకు మీ పెద్దలకు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని రెట్టింపు చేయండి. ఇదే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.